అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జీకే వీధి మండలం ఏనుగుబయలు గ్రామంలో 8 ఏళ్ల బాలికపై పాస్టర్ జయరాజు దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగతనం చేసిందనే అనుమానంతో బాలికను కొట్టడంతో పాటు వేడి అట్లకాడతో కాల్చినట్లు సమాచారం. గాయాలతో ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక వయస్సు దృష్ట్యా బాల కార్మిక చట్టాల కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. చర్చికి వెళ్తున్నది, అలా వెళ్తుంది, ఇది వస్తూ ఉండింది. మళ్ళీ తర్వాత ఏం చేశారు, పంపించలేదు. ఇంకా పంపించిన తర్వాత అలాగుండరు ఎవరో తీసిన డబ్బులకి పాప 10,000 తీసేసింది అనేసి అందరూ ఆ పాస్టర్ వాళ్ళ ఇంటికాడ డబ్బులు ఎక్కడ పెట్టి ఉండరు, పాపకి తెలియదు. నేను పాపకి అడిగితే నేను తీయలేదు, నాకు సంబంధం లేదు, ఎక్కడ పెట్టి ఉండరో ఏటో నాకు తెలియదు, ఉండడంగా ఉండేను, కొద్దిగా కూడి పెడితే తింటూ ఉండేను అనేసి చెప్పింది. ఆ రోజు చెప్పితేమో చెప్పటం లేదు అనేసి అలాగా అడ్డల పూలతోనే ఒక ఆవిడ వెళ్ళి మరి ఇంటి లోపల తీసుకొని వెళ్ళి కాల్చేసింది. కాల్చిన తర్వాత చెప్పటం లేదనేసి ఆ పాప ఏం చేసింది, పొడి చేస్తాను చెప్పకపోతే తీసేనాను ఒప్పుకో అనేసి ఆవిడ ఒప్పించి మరి అలా కాల్చి భయం పెట్టి అలా చెప్తే పాప ఏమో నేనే తీసేననేసి భయానికి చెప్పేసింది. ఆదివాసి బిడ్డ ఒక ఇంట్లో ఆమె ఉంటూ అక్కడి నుంచి స్కూల్కి వెళ్తూ ఆమె దగ్గర సుమారు దాదాపు ఒక 8 నెలల నుంచి ఆమె అక్కడ ఉన్నప్పటికీ లాస్ట్కి ఆమె మీదే మరి డబ్బులు పోయని చెప్పేసి నిందలు వేసి ఆమెని మరి ఆ నింద వేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలకి చెప్పకుండా చేయకుండా ఆమెను ఆ రకంగా ఉంచడం అనేది అది బాధాకరమైన విషయం. ఎందుకు అనేసి అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ రూపవతి అనే ఆ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగ జరిగింది ఒక ఇంట్లో, చేసింది ఇంకొకరు. అయితే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకని అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైపోయి అనేసి అంటే ఆ ఇంట్లో వాళ్ళకి బాధ్యత అనేది ఉంటుంది.